బోధించే వరం అంటే అర్థం తెలుసుకుందాం. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు సంఘాల్లోని ప్రజలను అంటే విశ్వాసులని పోషించడానికి, వారికి బోధించడానికి, అలాగే వారిని రక్షించడానికి ఈ బోధించే సామర్థ్యాన్ని, పరలోక సంబంధమైన ఈ సామర్థ్యాన్ని, ఈ అతీంద్రియ శక్తిని దేవుడు కొందరిని ఎన్నుకొని దేవుడి వారికి అనుగ్రహిస్తాడు, వరాన్ని అనుగ్రహిస్తాడు. అలా వరం పొందుకున్న వారు మరి సంఘంలో వాక్యాన్ని బోధించడానికి నిలబడిన వారిని బోధకులుగా అంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు తన వాక్యాన్ని అంటే ఈ లేఖనాలను, బైబిల్ని, ఈ బైబిల్ సత్యాలను ఇతరులకు వివరించడానికి, వారికి చక్కగా స్పష్టంగా తెలియజేయడానికి, అలాగే దేవుని లోతైన విషయాలను వారికి వివరించడానికి, నీతి యందు శిక్షణ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా ఈ బోధించే వరాన్ని ఇచ్చి అనేకుల్ని దేవుడు ఎన్నుకొని వాడుకునే విధానాన్ని, వాడుకున్న క్రమాన్ని వారిని మనం బోధకులు అనవచ్చు. హల్లెలూయా.